మనతో ఉన్నారు దీపికా రెడ్డి గారు, సంగీత నాటక అకాడమీ అవార్డీ అండ్ ఆల్సో కొరియోగ్రాఫర్ అండ్ ఆల్సో కూచిపూడి డాన్సర్. మేడంతో మాట్లాడారు. ఇప్పుడు ఇంత కలర్ఫుల్గా ఈ ఐ ఫేస్ని చూసారు మేడం, ఎలా అనిపిస్తుంది యాజ్ అ డాన్సర్గా? మేడం మాటలో మనం తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పండి, అంటే అందరినీ అడిగేది వేరు, మీరు ఒక కొరియోగ్రాఫర్, కూచిపూడి డాన్సర్, మీరేం చెప్తారు మ్యామ్? ఇన్ని పర్ఫార్మెన్సెస్ చూసారు ఒకే స్టేజ్ పై. ఈరోజు ఈ నాట్య టోర్నమెంట్ 2025కి రావటం నాకు ఎంత ఆనందంగా ఉందంటే మాటలలో చెప్పలేము. ఎందుకంటే ఇందాక మీరు వచ్చి అడిగారు ఒక బయట ఇవ్వండి అని, ఒక 1 అవర్ క్రితం. కానీ మర్చిపోయాను, డాన్స్లో లీనమైపోయి బయట గురించి కూడా మర్చిపోయాను. అంత బాగున్నాయి అందరి పర్ఫార్మెన్సెస్. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఇనిషియేటివ్. మన శాస్త్రీయ కళలను ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్, అమృత కల్చరల్ ట్రస్ట్ లాంటి ఆర్గనైజేషన్స్ చాలా అవసరం. అండ్ ఈ పాశ్చాత్య హోరులో మన శాస్త్రీయ కళలు ముందుకెళ్ళాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం చూడటం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి ఒక్కరూ భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి, మోహినియాట్టం, ఒడిస్సీ, కథక్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ట్రూప్స్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. అందరూ కూడా అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసి ప్రదర్శనలు ఇచ్చారు. ఇట్ వాజ్ అ డివైన్ ఎక్స్పీరియన్స్ అని నేను అనుకుంటున్నాను. అన్నిట్లో మీకు బాగా ఇష్టమైన ఫామ్ అంటే మీరు ఏం చెప్తారు, అదర్ దాన్ దట్ కూచిపూడి? డెఫినెట్లీ అన్ని ఫామ్స్ ఆర్ జెమ్స్. మన భారతమాత క్రౌన్లో ఒక్కొక్క మన క్లాసికల్ ఆర్ట్ ఫామ్ ఇస్ అ జెమ్ అండి. నాకు అన్నీ ఇష్టం. అండ్ ఎందుకంటే నేను చాలా గ్రూప్ వర్క్స్ చేశాను, చాలా ఇంటర్నేషనల్ సెమినార్స్కి, అన్నిట్లో అన్ని స్టైల్స్ కొరియోగ్రాఫ్ చేశాను, అన్ని స్టైల్స్ డాన్సర్స్తో వర్క్ చేశాను. కాబట్టి అఫ్కోర్స్ కూచిపూడి ఈజ్ మై ఫేవరెట్ అండ్ ఆల్ అదర్స్ ఆర్ మై నెక్స్ట్. మీరు ఇప్పటి వరకు ఎన్నో నెంబర్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఈరోజు చిన్న ఏజ్ పిల్లలు ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు, ఎక్కడెక్కడో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి. అంటే అప్పుడు మీ టైంలో ఉండే ఫెసిలిటీస్ కావచ్చు, అవన్నీ వేరు. ఇప్పుడున్న ఫెసిలిటీస్ కావచ్చు, అంత ఈజీ యాక్సెస్ ఉంది. మీరు యూత్కి ముఖ్యంగా ఏం చెప్తారు? నవ్ జనరేషన్ యూత్కి నేను ఏం చెప్తున్నానంటే, సాధన ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బాగా ప్రాక్టీస్ చేయాలి, అండర్స్టాండ్ చేసి మనం ఏం చేస్తున్నాము అని కొరియోగ్రాఫ్ చేయాలి. ఎక్కడో మనం యూట్యూబ్లో చూసి మనం కాపీ కొట్టొద్దు. మన ఓన్ బ్రెయిన్ వాడుకొని ఎలాగ మ్యూజిక్కి ఎలాగ డాన్స్ చేయాలని అర్థం చేసుకొని చేసినప్పుడే అదొక రసానుభూతి కలుగుతుంది అని నా అభిప్రాయం. అందరికీ నేను అదే చెప్తాను, వర్క్, థింక్ అండ్ దెన్ కొరియోగ్రాఫ్. మీ ఇయర్స్ జర్నీలో ఒక్క మెమరబుల్ మూమెంట్ మీ పర్ఫార్మెన్స్లో పంచుకోవాలి అంటే ఏం చెప్తారు? ఎన్నో జరిగాయి, ఎన్నో ఇన్సిడెంట్స్. బట్ నేను చిన్నదాన్ని, అప్పుడు ఫస్ట్ టైం ఖజురాహోలో డాన్స్ చేస్తున్నాను కొన్ని దశాబ్దాల క్రితం. అప్పుడు మా పేరెంట్స్ వచ్చారు. ఇప్పుడు ఎవరు పెద్ద క్రిటిక్ అనమాట, వెరీ ఓల్డ్ మ్యాన్ వచ్చి ఆప్నే సరస్వతికు జనం దియా అని చెప్పారు. అండ్ that's a very cherished moment in my life. And నా అరంగేట్రం 1976లో జరిగింది. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు సభాముఖంగా షీ విల్ బీ ద టార్చ్ బేరర్ ఆఫ్ ద కూచిపూడి ఆర్ట్ ఫామ్ అని చెప్పడం జరిగింది. అది నా అదృష్టం. ఫైనల్గా చెప్పండి, అమృత కల్చరల్ ట్రస్ట్ నాట్య తోరణం ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే కండక్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు మీరు స్పెషల్ గెస్ట్గా వచ్చేసారు. ఓవరాల్గా ట్రస్ట్ గురించి కావచ్చు, వీరు చేసే యాక్టివిటీస్ గురించి కావచ్చు, ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో ఉన్నాయి, దాని గురించి మీరేం చెప్తారు? ఇది ఒక క్యాలెండర్ ఈవెంట్ కావాలని నా కోరిక. ట్విన్ సిటీస్లో అందరూ రసికులందరూ కూడా కనోజియర్స్ ఆఫ్ డాన్స్ అండ్ మ్యూజిక్ వచ్చి, అబ్బా ఈ పలానా డేట్కి మనం ఇంకా వేరే ఏం పెట్టుకోవద్దు, ఇట్ షుడ్ బికమ్ అదే డేట్కి ప్రతి సంవత్సరం చేసేటట్టు వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి. సో దట్ ఇప్పుడు మనం ఒక ఖజురాహోకో ఒక కొనార్కో వెళ్ళినప్పుడు మనకు డేట్స్ మార్చరు, వాళ్ళు అదే డేట్ పెట్టుకుంటారు. అలాగా వీళ్ళు చేసి ఎవ్రీబడి షుడ్ లుక్ ఫార్వర్డ్ టు దట్ డే ఇన్ ద ట్విన్ సిటీస్ అని నేను ఎస్